హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, సరెండర్ అంటే ఏంటి. పోలీస్ ఎఫ్ఐఆర్ కేసుల్లో సరెండర్ పిటిషన్ని ఎప్పుడు ఫైల్ చేస్తారు? ఏదన్నా కేసులో ఒక ముద్దాయిని పై ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో ఆ ముద్దాయి పోలీసు వారు థర్డ్ డిగ్రీ పెడతారను, ఏదన్నా హింస చేస్తారను, కొడతారను, లేదంటే అతనికి ఏదన్నా ఇబ్బందిగా ఉండి అతను పోలీస్ ద్వారా రిమాండ్కి వెళ్ళకోకుండా డైరెక్ట్గా అతను వెళ్ళి ఒక న్యాయవాది గారిని కలిసి కోర్టులో డైరెక్ట్గా సరెండర్ అవ్వడానికి సిఆర్పిసిలోనే సెక్షన్ 42 అనే ఒక సెక్షను నేరుగా పోలీసుల నుండి కాకుండా, పోలీస్ స్టేషన్ నుండి కాకుండా డైరెక్ట్గా వకీల్ ద్వారా వెళ్ళి కోర్టులో సరెండర్ అయిన తర్వాత, పిటిషన్ వేసుకున్న తర్వాత ఆ సరెండర్ని కోర్టు వారు అన్నీ పరిశీలించి యాక్సెప్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపుతారు. ఆ సరెండర్ పిటిషన్ ఫైల్ చేసుకునేటప్పుడు సపోజ్ సెక్షన్ 42 ఆఫ్ సిఆర్పిసి కింద ముద్దాయి యొక్క ఆధార్ కార్డు, సరెండర్ పిటిషను, మెమో ఆఫ్ అపియరెన్సు, ఆ మెమో ఆఫ్ అపియరెన్స్ మీద ఒక వెల్ఫేర్ స్టాంప్స్, అలాగే సరెండర్ పిటిషన్ మీద స్టాంపు, రూపాయి స్టాంపు అన్నీ అతికిచ్చి ఆ ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్లు అన్నీ నీట్గా వేసి సరెండర్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత జడ్జి గారు ఆ సరెండర్ పిటిషన్ అలౌ చేసి ఈ సెక్షన్ ఏంటో వెంటనే అతన్ని కోర్టు కస్టడీలోకి, జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక తర్వాత అతను సరెండర్ అయిన తర్వాత బెయిలబుల్ అఫెన్స్ అయితేనేమో జామీందారులు పెట్టుకుని వెంటనే బెయిల్ మీద పెట్టుకొస్తాడు. అదే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయితేనేమో బెయిల్ వేసుకున్న తర్వాత, షూటీలు పెట్టుకున్న తర్వాత, బెయిల్ గ్రాంట్ అయిన తర్వాత అప్పుడు అతను బయటకు వస్తాడు ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.